ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారంకి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉందంట. దానితో పాటు సస్యాధిపతి నీరసాధిపతి రెండు ప్రధాన పాత్రలు వ్యవసాయ రంగం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మామిడి పండు చుట్టం ఎర్రగా కనబడుతుంది కానీ తీపి ఉండదు. మామిడి పండు పచ్చగా ఉంటుంది కానీ పులుపు ఉండదు. సో ఈసారి మామిడి పళ్ళలో పులుపు తీపి లేని కొత్త ఫ్లేవర్ని మనం ఇదే మామిడి పండు అని ఆస్వాదించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మంత్రి సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కావడం చేత రాజకీయ నాయకులలో ఏకీకృత భావన ఉండదు. ఎవరు తెల్లారేపాటికి ఎవరు ఏ జెండా కట్టుకుంటారో తెలియని పరిస్థితిగా ఉంటుంది. మనస్పర్ధలు మత కల్లోలాలు ఎక్కువ అవుతాయి. ప్రభుత్వ యంత్రాంగం పథకాలు నెరవేర్చడంలో మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం చేత బిల్డింగ్ మెటీరియల్స్ అపార్ట్మెంట్ ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇనుము సిమెంట్ బొగ్గు రాయి నూనె ఉత్పత్తులు నువ్వుల ధరల క్రయ విక్రయాలు బాగా పెరుగుతాయి. మేఘాధిపతి శని కావడం వలన మినువులు ఉలవలు ధరలు అధికంగా పలుకుతాయి. ఈ మినువుల మీద వ్యాపారం చేసే కొన్ని సంస్థలపై తూనికల శాఖ వారిపై దాడులు ఎక్కువగా జరిగే అవకాశాలు. ఎందుకంటే ధరలు పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ఎక్కువ ఐటమ్ తగ్గించి అమ్ముతుంటారు. కొంత స్టోరేజ్ పెడతారు. ఆ స్టోరేజ్ పెడితే వాళ్ళ పాలిటీ మినపప్పు వ్యాపారస్తులకు ఈసారి గడ్డు కాలం. ధర వచ్చింది కదా, ధర పెరిగింది కదా అని చెప్పి కనుక మీరు కొంత నిల్వలు కనుక మొదలు పెడితే, అమ్మకాలు మొదలు పెడితే తీవ్రమైన ఇబ్బందులు కొన్ని తప్పదు. ప్రజలకు నరములకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవుతాయి. డిప్రెషన్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.